ప్రభువైన యేసుక్రీస్తు ఘననామమున ఈ ఉదయకాలం కృపా వాగ్దానం ఇచ్చిన ప్రజలకు ప్రభు నామములో ప్రత్యేక వందనాలు. బాగున్నారా? దేవుని వాక్యాన్ని వింటూ ఆనందిస్తూ సంతోషిస్తూ సాగిపోతున్నారా? తొందరపడుతున్నారా? పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీద కుమారుడుగా ఉద్భవించి ఆ కుమారుడు ఎలా అంటున్నాడు, మీ హృదయములను కలవరబడనివ్వకండి, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు అని చెప్పాడు. యోహాను సువార్త 14:1 హృదయాల్లో కలవరం ఎందుకు అంటే రేపు ఏం జరుగుద్దో అని కలవరం. చదువుకున్న పిల్లలు ఎగ్జామ్ ఎలా రాస్తానో అని కలవరం. ఎగ్జామ్ రాసాక రిజల్ట్ కొరకు ఎదురు చూస్తూ ఎలాంటి ర్యాంక్ వస్తుందో అనే కలవరం. బాగా చదువుకొని మంచిగా పాస్ అయ్యి జాబు నేను అనుకున్న దొరుకుద్దా అనే భయం. ఇదిగో ఈ భయాలన్నిటిని ప్రభు పాదాల దగ్గర పెట్టి బలవంతుడైన దేవుని వైపు చేతులు చాపండి. మీ కన్నీళ్లను ఆనంద బాష్పాలుగా మార్చి మీ హృదయాల్లో కలవరాన్ని తొలగించి నెమ్మది, సమాధానము, ఆదరణ దేవుడిస్తాడు. ఒక దినం దావీదు తన మందలను కాస్తున్నప్పుడు ఒక సింహం ఎదురుగుండా వస్తుంది. వచ్చి తన హృదయంలో ముందు కలవరం వచ్చింది, కానీ అతనికి జ్ఞాపకం వచ్చింది, దేవుడే నా కాపరి కదా అని విశ్వాసంతో ఆ సింహంతో దెబ్బలాడి దాన్ని చీల్చేటప్పటికి దాని నోట్లో ఆల్రెడీ మేకపిల్ల ఉంది. ఆ గొర్రె పిల్లను తీసి ఆ మేకపిల్లను తీసి దాన్ని రక్షించుకున్నాడు. నీ హృదయాలు ఎందుకు కలవరపడవద్దు అని పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాలం కృపవాగ్దానం అంటే దేవుడు నాకు తోడై ఉన్నాడంటే ఎందుకు కలవరం? మానవ స్వభావం కలవరం వచ్చిన కనికరించే దేవుని వైపు చూసినప్పుడు ఆ కలవరాలన్నీ సంతోషంగా మారిపోతాయి. అలా మారాలి అంటే నువ్వు దేవుని వైపు చూడాలి. దావీదు చూశాడు కాబట్టి 23వ కీర్తన రాశాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, పచ్చిగల చోట్ల నన్ను పరుండ చేసి ఉన్నాడు, శాంతికరమైన జలము నడిపించాడు, నా ప్రాణములకు తన మార్గంలో నీతి మార్గంలో నడిపిస్తున్నాడు. ఎంత ఆశ్చర్యం! ఇటువంటి కృప నీ కుటుంబాలకి కావాలంటే కలవరపడకండి. పిల్లలకు పెళ్ళి ఎప్పుడు చేస్తాను? పిల్లలు వయసు పెరిగిపోతుంది, 25 సంవత్సరాలు వచ్చి 28 సంవత్సరాలు నిజమే, కానీ దీపం ఉండగెళ్ళి చక్కబెట్టుకోవాలి. ఒక ప్లానింగ్గా ప్రార్థనాపూర్వకంగా నా బిడ్డల పట్ల నీ చిత్తం ఏంటి ప్రభు అని అడిగి దేవుని దర్శనం కొరకు ఎదురు చూసి బిడ్డలకి వివాహాలు జరిగించాను. ఈ వ్యవసాయం కోత కోసాను, ఈ కోత ఈ పనకాన్ని తడిసిపోద్దని కలవడం దేవుని వైపు చేతులెత్తు. సాయంకాలం నైవేద్యముగా దేవుడు స్వీకరించి మీ హృదయాల్లో కలవరాన్ని తొలగించి కనికరాన్ని ఇస్తాడు. నీ హృదయాల్లో భయాలు తొలగించి నీ బిడ్డల చదువులో మంచిగా నడిపిస్తాడు. కాలేజీకి వెళ్తున్నావా తల్లి? కనికరించే దేవుని వైపు చేతులెత్తు. ఆయన కృప, ఆయన దక్షిణ హస్తబలం నీకుండి నీ ఎడ్యుకేషన్ అంతట్లో ఉన్నతడు. కోచింగ్ సెంటర్లో ఉన్నావా? కృప చూపించే దేవుని మాటలు విను. నీ కోచింగ్ సెంటర్లో దేవుడిని ఉన్నతమైన ప్రయాణంలో దేవుడు సహాయం. పిల్లలు పోలీస్ ట్రైనింగ్ అవుతూ పరుగు పందాల్లో ఉన్నావా? పరుగు పందంలో ప్రభు పిల్లలు గురువైపు చూసి పరిగెట్టు. దేవుడు కృప చూపించి మీ హృదయాలు కలవరపడక, ఇంట్లో ఏమున్నాయి లేవు, బిడ్డల పరిస్థితి ఏంటి, నా చదువు విషయం ఎన్ని పక్కన పెట్టి ప్రభు మీద ఆనుకుని ఆయన వైపు చూడు. నిన్ను, నీ పరుగు పందాలు, నీ జీవితంలో, నీ ఎడ్యుకేషన్లో, నీ కుటుంబంలో, నీ వ్యవసాయంలో, నీ పిల్లల భవిష్యత్తులో, నీ పేదరికాన్ని తొలగించి దీవెనతో నింపి నిన్ను సంతోషమగలిగిన సంతత గల తల్లిగా చేయగల సర్వశక్తిమంతుడు. అయ్యయ్యో భాస్కర్ మర్చిపోయానండి, మా పిల్లలకు సంతానం లేదండి. చింతను తొలగించి సంతానిచ్చే సహస్రాధిపతి దేవుని హన్నా దేవుని స్థలం మోకరించినట్లుగా మంచి సమయంలో రా, దేవుని స్థలం మోకరించు, నీకు తోడై ఉంటాడు. కళ్ళు మూసుకో, ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, కృప కలిగిన తండ్రి, ఈ మంచి ఉదయకాల సమయంలో ఈ కృపా వాగ్దానం వింటున్న బిడ్డలకి వారు ఏదైతే ఆశిస్తారో అది నెరవేర్చి వాళ్ళ హృదయాల్లో కలవరాదు నెమ్మది, సమాధానం, ప్రశాంతత ఇచ్చి నడిపించునుగా.